ఈ రెండింటి గురించి మనం చెప్పాము. టెంపరేచర్ హీట్ రెండు కూడా ఒకటేనా? రెండు కూడా ఒకటేనా? కాదు. టెంపరేచర్ హీట్ అనేది రెండు కూడా ఒకటి కాదు. టెంపరేచర్ అనేది ఏంటంటే ఇండికేట్ ద రీడింగ్స్ 37 degrees, 40 degrees centigrade, 50 degrees centigrade, 20 degrees centigrade, 0 degrees centigrade or minus 30, minus 20. Only indicate the readings. Temperature అనేది ఒక రీడింగ్ తో సమానం. అది either cold or hot. Either cold or hot. We measure in degrees of centigrade or degrees of Fahrenheit or degrees of Rayman. అంటే మనం టెంపరేచర్ తెలుసుకునేదానికి 3 టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ వాడుతూ ఉంటాం. అంటే ఒక్కో దగ్గర ఒకటి, ఇండస్ట్రీలో ఒక రకంగా, హాస్పిటల్స్లో ఒక రకంగా, ల్యాబ్లో ఒక రకంగా రకరకాలుగా థర్మామీటర్ వాడతాం. సెంటిగ్రేడ్ థర్మామీటర్, ఫారెన్హీట్ థర్మామీటర్, రాయమన్ థర్మామీటర్. కాబట్టి ఇంతకుముందే మీకు చెప్పాను, నేను ఏమని చెప్పానంటే సెంటిగ్రేడ్ సి సెంటిగ్రేడ్ థర్మామీటర్, ఫారెన్హీట్ థర్మామీటర్ అండ్ రాయమన్ ఆర్ అంటే డిగ్రీస్ ఆఫ్ సెంటిగ్రేడ్, డిగ్రీస్ ఆఫ్ ఫారెన్హీట్ అండ్ డిగ్రీస్ ఆఫ్ రాయమన్. అంటే ఇక్కడ మీకు ఇవ్వలేదు, థర్మామీటర్స్ అనేవి 3 టైప్స్ అనేవి ఉంటాయి. దాంట్లో స్టార్టింగ్ రీడింగ్ ఎంత, ఎండింగ్ రీడింగ్ ఎంత అనేది ఒక సెల్సియస్ మాత్రం ఇచ్చాడు, ఫారెన్హీట్ మాత్రం ఇచ్చాడు, రాయమన్ అనేది ఇవ్వలేదు. సరే, ఇప్పుడు మనం లెసన్లోకి వద్దాం. ఇప్పుడు మనం హీట్ అనేది టెంపరేచర్ అనేది రెండు కూడా ఒకటే అంటే కాదు. టెంపరేచర్ అనేది ఏం చెప్పినామంటే ఇండికేట్ ద రీడింగ్స్. అది 30 degrees 40 degrees 20 degrees అనేది తెలియజేస్తుందని చెప్పారు. అదే హీట్ అనేది ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ at high temperature to low temperature. ఓకేనా? హీట్ ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాము? హై హీట్ ఎనర్జీ టు లో హీట్ ఎనర్జీ, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అంటే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు తీసుకుంటారు, అవి వేడిగా ఉన్నప్పుడు నీళ్ళు కలుపుతారు. అంటే దట్ మీన్స్ హాట్ వాటర్ లాస్ సమ్ హీట్ ఎనర్జీ, కోల్డ్ వాటర్ గెయిన్ సమ్ హీట్ ఎనర్జీ. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. వేడి నీటిలో చల్ల నీరు కొంచెం కలిపినామంటే ఆ వేడి నీటి టెంపరేచర్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే హాట్ వాటర్ లాస్ సమ్ హీట్ ఎనర్జీ. అదే విధంగా చల్ల నీరు వేడి అవుతాయి. ఎందుకే? కోల్డ్ వాటర్ గెయిన్ సమ్ హీట్ ఎనర్జీ. హాట్ వాటర్ లాస్ సమ్ హీట్ ఎనర్జీ, కోల్డ్ వాటర్ గెయిన్ సమ్ హీట్ ఎనర్జీ. ఇది మనం డైలీ అబ్జర్వ్ చేస్తాం. ఏమంటాం? అర్థం. ఇఫ్ యూ స్టాండ్ క్లోజ్ టు ఫైర్ యూ ఫీల్ వార్మ్. ఎక్కడన్నా 125 అవుతా ఉంటుంది, దాని దగ్గర మీరు నిలబడ్డామంటే కొంచెం వేడిగా ఉంది, కొంచెం దూరంగా జరుపుకుంటారు. And a warm object is placed close to the cooler object. కొంచెం వేడిగా ఉన్న వస్తువుని చల్లగా ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకోకపోతే కొంచెం ఏమైపోతుందంటే కోల్డ్ అయిపోతుంది. మీరు అయితే వేడిగా ఉన్న అన్నాన్ని ఎక్కడ పెడతారు? ఫ్యాన్ స్పీడ్ పెడతారు. అంటే ఏంటి? ఆ యొక్క ఎయిర్ ఫ్యాన్ నుంచి వచ్చే ఎయిర్ ఏంటి? కోల్డ్. మన యొక్క అన్నం ఏంటి? హాట్. అంటే హాట్ గా ఉన్నటువంటి ఏమవుతుంది? సమ్ లాస్ సమ్ హీట్ ఎనర్జీ. ఈ హాట్ గా ఉన్నటువంటి లాస్ ఆఫ్ heat energy. Heat energy moves from the warmer object to the cooler one until both objects attain the same temperature. ఇప్పుడు మనం ఉన్నాం, వేడిగా ఉన్న దగ్గర మీరు నిలబడతాం అంటే మన బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. వై? బికాజ్ ద సరౌండింగ్ టెంపరేచర్ హై టెంపరేచర్. అట్ దట్ టైం the high temperature transfer to our body. At that time our body temperature also increase. Here we observe the heat transfer, high heat energy to low heat energy, high heat energy to low heat energy.
హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. సరే, కొంచెం మన బాడీ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంది, ఎక్కడ ఏసీ వేసుకుంటాం, మీ ఇంట్లో ఏసీ వేసుకుంటారు అంటే సరౌండింగ్ ఏరియా ఎట్లా ఉన్నది, కూల్గా ఉంది. మన బాడీ ఎలా ఉంది, హాట్ బాడీ, కొంచెం వేడిగా ఉంది. కొంచెం ఒక హాఫ్ అవర్ ఉన్న తర్వాత we feel coldness, మనం చల్లగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. రైట్ కదా, అవర్ బాడీ హాట్ బాడీ, సరౌండింగ్ ఏరియా కోల్డ్ కోల్డ్. at that time our body loss some heat energy, our body loss of heat energy. అంటే హీట్ ఎనర్జీ ఏంటంటే ఎవరిని ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడ చెక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హై హీట్ ఎనర్జీ నుంచి లో హీట్ ఎనర్జీ, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ కి ఎప్పుడు హీట్ ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ద హీట్ అండ్ టెంపరేచర్ ఆర్ ద సేమ్ థింగ్స్. హీట్ టు టెంపరేచర్ రెండు ఒకటేనా? నో, ఖచ్చితంగా నో అని చెప్పాలి. దిస్ ఈజ్ రాంగ్. టెంపరేచర్ ఇస్ ద మెజర్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ. అదే టెంపరేచర్ ఏంటి, హీట్ ఎనర్జీ యొక్క మెజర్. అంటే 30 డిగ్రీస్ 20 డిగ్రీస్ 0 డిగ్రీస్ -డిగ్రీస్ అనేది తెలియజేస్తుంది. ఏది టెంపరేచర్ అనేది. టెంపరేచర్ అనేది ఏం చెప్తుందో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ. టెంపరేచర్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ in a body and which indicates the ability of a body to give the heat to another body or absorb heat from another body. We use thermometer to measure the temperature. మనం ఏం చెప్పామంటే టెంపరేచర్ అనేటువంటి ఏమన్నామంటే ఓన్లీ మెజరింగ్ పాయింట్స్. అది 30 40 0 మైనస్ అని తెలియజేస్తుంది. బట్ హీట్ అనేది ఏంటంటే హై హీట్ ఎనర్జీ, లో హీట్ ఎనర్జీ. ఆల్వేస్ heat transfer high heat energy to low heat energy, high temperature to low temperature. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, we measure the temperature, we use thermometer. We measure the temperature, we use the thermometer. టెంపరేచర్ తెలుసుకోవాలంటే మనం ఏం ఉపయోగించాలా? థర్మామీటర్. Have you observed any thermometer in your daily life? Have you seen the thermometer used by the doctors in hospitals? What does it contain? How does it help us to measure the temperature? Let us observe a thermometer. నువ్వు ఎప్పుడు థర్మామీటర్ చూసుంటావా? You go to any day hospital, ఎప్పుడైనా జరుగుతున్న హాస్పిటల్ పోయినావా? The doctor use your body temperature. ఏం ఉపయోగించుకుంటాడు? థర్మామీటర్ use to measure your body temperature. నీ శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవాలంటే డాక్టర్ ఏం ఉపయోగిస్తారంటే థర్మామీటర్ ఉపయోగిస్తారు. Here also you have the thermometer. Here also you have the thermometer. మనం ఈ థర్మామీటర్ ఇక్కడ చూస్తాము. Hold the thermometer and observe it carefully. What is it made up of? What do you find inside the thermometer? ఈ థర్మామీటర్ దేనితో గ్లాస్ రాడ్. గ్లాస్ రాడ్ ఇన్సైడ్ ఏముంటుంది అంటే మెర్క్యూరీ. ఇది థర్మామీటర్ గ్లాస్ రాడ్, దాంట్లో ఏముంటుందంటే మెర్క్యూరీ అనేది ఒక సన్న గీత మార్క్ మెర్క్యూరీ ఉంటుంది. అండ్ ఆల్సో వి సీ ద ఇండికేట్ సమ్ కొన్ని రీడింగ్స్ అనేవి ద రీడింగ్స్ ఇండికేట్ ద రీడింగ్స్. ఇక్కడ మన రీడింగ్స్ అనేవి కూడా ఉంటాయి. సరే, వాట్ డు యు ఫైండ్ బోత్ ఎండ్స్ ఆఫ్ ట్యూబ్. ఈ చివర ఏమున్నది, ఒక చివర ఏముంది అంటే మెర్క్యూరీ బల్బ్. ఏముంది? మెర్క్యూరీ. అదే చూడండి, హౌ డు దే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. రెండు చివరలు ఎలా ఉన్నాయంటే ఒక పక్క ఏమున్నది అంటే మెర్క్యూరీ బల్బ్ ఉంది. చూడండి ఏమన్నారు, అట్ వన్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ యు అబ్జర్వ్ ద బల్బ్. ఒక ఎండ్ ఏముంది? బల్బ్. అంటే ఏ బల్బ్ అంటే మెర్క్యూరీ, అంటే బాగాసం తీసుకుంటే మెర్క్యూరీ బల్బ్. ఇట్ ఈ ఫిల్డ్ విత్ మెర్క్యూరీ. ఈ బల్బ్ ఏమవుతుందన్నాడు? మెర్క్యూరీ. వాట్ డు యు అబ్జర్వ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్. రెండో చివర ఏముంది అంటే సీల్ చేసేసింది. ఏమిటా? సీల్. టు అదర్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ ఈజ్ సీల్డ్ ఆఫ్టర్ రిమూవింగ్ ఎయిర్ ఫ్రమ్ ఇట్. దీనికి గాలి తీసేసిన తర్వాత అదర్ ఎండ్ ఏం చేస్తారు? సీల్ చేసేస్తారు, అంటే క్లోజ్ చేసేస్తారు. సీల్ చేస్తారంటే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు థర్మామీటర్ పెట్టుకోండి, ఇది గ్లాస్ రాడ్. దీంట్లో ఏంటంటే రీడింగ్స్ అనేది గమనిస్తాం. అదేవిధంగా నీకు ఏమిటంటే మెర్క్యూరీ అనేది ఉంటుంది. బల్బ్ అంటే ఒక ఎండ్ బల్బ్ మెర్క్యూరీ బల్బ్ ఉంటుంది. అనదర్ ఏంటంటే
చేశారు లోపల గాలి ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మళ్ళా మనకి ఫైండ్ ఎనీ మార్కింగ్ ఆన్ ద ట్యూబ్. మార్కింగ్ ఏదైనా ఉన్నదంటే రీడింగ్స్ ఉన్నాయి. we find the scale which is marked express the temperature in degrees Celsius. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని మార్కింగ్స్ అనేది చూస్తున్నాం. ఒక స్కేల్ మార్కింగ్స్ అంటాము, స్కేల్ అంటాము. ఆ స్కేల్స్ అనేది ఇక్కడ రీడింగ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. we read the temperature with the help of this marking. ఇక్కడ ఏమన్నా 10 20 30 40 50 60 70 80 90 100 అంటే 10 degrees to 100 degrees centigrade అనేది మీకు అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. we read the temperature with the help of the marking. read the marking on the tube. Where does it start? Where does it end? You have done the readings. ఈ రీడింగ్స్ కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది? 0 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడికి ఎండ్ అయింది? 100 వరకు ఎండ్ అయింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 0 డిగ్రీ. 0 నుంచి స్టార్ట్ అయింది. ఎండింగ్ ఏమంటే 100 డిగ్రీస్. ఎందుకంటే 100 డిగ్రీ. అంటే ఏంటనగా మీరంతా ఇప్పుడు పాస్ అని గుర్తుపెట్టుకుంటారు. ఏమన్నాడు? ఇది గ్లాస్ బల్బ్ అంటే మొత్తం ఏంటి? గ్లాస్ రాడ్ అన్నాము. ఇది గ్లాస్ బల్బ్. ఈ గ్లాస్ బల్బ్ లో ఏముంటుంది అంటే మెర్క్యూరీ ఉంటుంది. అదే క్యాపిలరీ ట్యూబ్. ఎవరు? క్యాపిలరీ ట్యూబ్ అన్నారు. దీని స్టెమ్ కాడ. ఎంత స్టెమ్ అనేది కాడ. అదే విధంగా ఏమంటే హూప్ అంటే దాని పక్కన కొంచెం హూప్ ఉన్న సీల్ చేసేస్తుంది. ఇది ఫస్ట్ ఎండ్, ఇది సెకండ్ ఎండ్. ఇది మొదటి ఎండ్, ఇది చివరి ఎండ్. దిస్ arrangement of the marks is called scale of temperature. ఇక్కడ స్కేల్ ఉంది. ఆ స్కేల్ ఏంటంటే టెంపరేచర్ ని తెలియజేస్తుంది. All thermometers are based on the fact that matters expand on heating. థర్మామీటర్ దేని మీద డిపెండ్ అయిందంటే ఈ పాయింట్ అందరూ బాగుంటుంది. చెప్పిన పాయింట్ అన్ని మీరు దీన్ని చదవాలి. థర్మామీటర్ యొక్క పాయింట్స్ చెప్పారు చదవాలా. వాటి టెక్స్ట్ బుక్ లో నేర్చుకోవచ్చు. ఈ థర్మామీటర్ దేని మీద, ఏ ప్రిన్సిపల్ మీద దాన్ని మనకు తయారు చేశారంటే చూడండి. All thermometers are based on the fact that matter expands on heating. ఏ పదార్థాన్ని హీట్ చేస్తే ఆ పదార్థం ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అంటే వ్యాకోచం చెందడం. వ్యాకోచం చెందడం అంటే పెద్దది కావడం. పెద్దది కావడం, దాని యొక్క వాల్యూమ్ పెరగడం, సైజ్ ఇంక్రీజ్ కావడం, దాని యొక్క పొడవు పెరగడం, వాల్యూమ్ పరిమాణం పెరగడం అనేది జరుగుతుంది. ఇంతకుముందే మీకు చెప్పాను అన్నమాట. వాటర్ హీట్ చేస్తే ఏమవుతుంది? వాటర్ వేపర్ గా మారుతుంది. ఆ వాటర్ వేపర్ అనేది ఏంటి? గ్యాస్. అంటే గ్యాస్ అనేది ఏంటంటే ఫ్రీగా మూవ్ అవుతా ఉంటుంది. అంటే వాటర్ వాల్యూమ్ లెస్ వాల్యూమ్, గ్యాస్ వాల్యూమ్ హై వాల్యూమ్. వాటర్ నుంచే గ్యాస్ వస్తుంది కానీ వాల్యూమ్ ఏమైంది? ఇంక్రీజ్. ఎప్పుడు? హీట్ ఎనర్జీని మనం ఇచ్చినప్పుడు. ఎప్పుడు? హీట్ ఎనర్జీని ఇచ్చినప్పుడు. All the thermometers are based on the fact that matter expands on heating. అన్ని థర్మామీటర్లు ఏ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యాయి అంటే పదార్థం వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. అదే మ్యాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. మ్యాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. మనం వేడి చేస్తే ఏమవుతుందని చెప్తున్నాము అంటే పదార్థం అనేది వ్యాకోచిస్తుంది. అది లిక్విడ్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ పదార్థమైనా సరే ఇది సబ్స్టెన్స్ we heat, those are expand. expand అంటే ఏంటంటే సైజ్ ఇంక్రీజ్ కావడం, వాల్యూమ్ ఇంక్రీజ్ కావడం, అంటే చిన్నది పెద్దది కావడం అనేది జరుగుతుంది. సరే ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఇచ్చారు చూడండి. ఆ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఇప్పుడు మనం నేర్చుకుందాం. let us do expansion of liquid due to the heat. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇది అర్థమైంది. ఏది? మీకు థర్మామీటర్ గురించి అర్థమైంది. now we discuss the expansion of liquid due to heat. ఇక్కడ మీకు అంటే మనకి హీట్ చేస్తే ఎక్స్పాన్షన్ అవుతుందని చెప్పినాం. హీట్ చేస్తే ఎక్స్పాన్ ఎలా ఎక్స్పాన్షన్ అవుతుంది అంటే మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ మీరు మ్యాప్ చూడండి ఒకసారి. టేక్ ఏ ఫ్లాట్ బాటమ్ గ్లాస్ అండ్ ఫిల్ ఇట్ ద కలర్డ్ వాటర్. ఇది గ్లాస్ పైన ఇది ఏంటైనా ఫ్లాట్ బాటమ్ ఏమంటారు? ఫ్రమ్ ఫ్లాట్ బాటమ్ గ్లాస్. ఇది ఒక గ్లాస్. దీంట్లో ఏం చూస్తుందంటే కలర్డ్ వాటర్. ఇది కలర్డ్ వాటర్. కలర్డ్ వాటర్ ఎందుకు చూడాలంటే చెప్తాను. మనకి మామూలు నీటిని ఐడెంటిఫై చేస్తే
కలర్ గా ఉండేదాన్ని ఏం చేద్దంటే ఐడెంటిఫై చేసి ఈజీగా ఉంటుంది. ఎక్స్పాండ్ అయిందా లేదా తెలుసుకునే దానికోసం ఇంతకు ముందు దాన్ని ఎక్కడ కలర్ ఉంది, ఆ హీట్ చేసిన తర్వాత దాని మీనింగ్ ఎక్కడ పోయిందో మనం ఐడెంటిఫికేషన్ చేసేదానికి we take the color water in the glass ఏం చేస్తున్నాడు కలర్ వాటర్. ఫిక్స్ ఏ కార్క్ హ్యావింగ్ ఏ క్యాపిలరీ ట్యూబ్, దీనికి ఒక కార్క్ పెట్టాడు, మూర్తి ఒక మూత, దాన్ని ఏమంటాడు క్యాపిలరీ ట్యూబ్, ఏదో ఒక ట్యూబ్ పెట్టాడు, అది గ్లాస్ లో పెట్టుకుంటే సరిపోతుంది, గ్లాస్ ట్యూబ్. చూడండి, such that level of water is shown in the figure. దాని యొక్క మీరు బొమ్మలో చూసినట్టుగానే దీంట్లో వాటర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఏంటో క్యాపిలర్ ఏంటో క్యాపిలరీ ట్యూబ్, ఏంటో క్యాపిలరీ ట్యూబ్ కూడా నీకు ఏముంటుందండి వాటర్ ఉంటుంది. ప్లేస్ ద ప్లాస్టిక్ ఇన్ మెటల్ ఫ్లో, pour boiling hot water into the flow and carefully observe the level of the color water. ఇప్పుడు ఒక్కసారి మీరు బాగా గమనించండి, ఇక్కడ ఇంకొక పాత్ర తీసి మెటల్ త్రో అంటే లోహంతో చేసిన, మెటల్ అంటే ఏంటంటే అది ఐరన్ తో చేసినటువంటి ఒక పాత్ర తీసుకున్నాం. దాంట్లో ఏముంటాయి అంటే మెటల్ త్రో అంటే ఐరన్, మెటల్ అంటే ఐరన్ కానీ కాపర్ కానీ అల్యూమినియం ఏదైనా సరే, దాంట్లో ఏం చేస్తున్నాం హాట్ వాటర్. అంటే గ్లాస్ లో ఏ వాటర్ ఉంది కోల్డ్ వాటర్, అంటే కలర్ కోల్డ్ వాటర్. అదే ఈ మెటల్ త్రో ఏముందంటే హాట్ వాటర్ ఉంది. ఇప్పుడు ఈ యొక్క ప్లాస్టిక్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు మెటల్ త్రోలో పెట్టాడు. అంటే ఈ హాట్ వాటర్ వల్ల ప్లాస్టిక్ లో ఉన్నటువంటి కలర్ వాటర్ అనేది ఏమవుతుంది అంటే హీట్ ఎక్కితే ఏ సబ్స్టెన్స్ అయినా అక్కడ ఏ పదార్థం అయినా ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పాం. ఎక్స్పాండ్ అయినటువంటి వాటర్ మీరు ఎక్కడ చూస్తామంటే క్యాపిలరీ ట్యూబ్ తీసుకున్నాం. ఫస్ట్ వాటర్ లెవెల్ ఇక్కడ దాకుంది, వాటర్ లెవెల్ అంటే ఇప్పుడు ఈ త్రోని మనం అంటే ఈ గ్లాస్ నుంచి ఈ యొక్క లోహ పాత్రలో పెట్టక ముందు రీడింగ్ ఇక్కడ ఉన్నది, పెట్టిన తర్వాత రీడింగ్ ఇక్కడ పోయింది. అంటే వాటర్ లెవెల్ ఏమైంది ఇంక్రీజ్ అయింది, వాటర్ లెవెల్ ఏంటి ఇంక్రీజ్. అట్ దట్ టైం వి సేస్ మనం ఏం చెప్తామంటే ఎనీ ఆబ్జెక్ట్ అబ్జర్వ్ ద హీట్ అట్ దట్ టైం దోస్ ఆర్ ఎక్స్పాండ్స్. ఏవైనా సరే హీట్ ఎనర్జీ తీసుకుంటే ఆ పదార్థం ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. అది సైజ్ కావచ్చు, లేదంటే వాల్యూమ్ కావచ్చు. అంటే లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ వాల్యూమ్ లో చేంజ్ చేస్తారు. బి 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 వాల్యూమ్ ఘన పరిమాణం. సైజ్ అంటే పరిమాణం, పొడవు, అంటే తక్కువ పొడవు ఎక్కువ. అంటే మెటల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, లిక్విడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, అదే విధంగా గ్యాసెస్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. ఎప్పుడు we supply the heat energy, we supply the heat energy. మనం కానీ హీట్ ఎనర్జీ కానీ గ్యాసెస్ కానీ లిక్విడ్స్ కానీ ఈ యొక్క మెటల్స్ కానీ ఇస్తే ఆల్ మ్యాటర్ ఆల్ థింగ్స్ ఆర్ ఎక్స్పాండ్. అందుకే ఇక్కడ చెప్పినాం, ఏం చెప్పినా ఇలా లిక్విడ్ తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం ప్లాస్టిక్ లో, అదేంటి కలర్ వాటర్ కోల్డ్ వాటర్, కలర్ కోల్డ్ వాటర్. దాన్ని తీసుకొని ఎక్కడ పెట్టినాము ఐరన్ పాత్రలో పెట్టినాం. ఐరన్ వాటర్ హాట్ వాటర్. ఈ హాట్ వాటర్ వల్ల ఈ యొక్క కలర్ వాటర్ ఏమవుతుంది అంటే వేడి అవుతుంది. వేడైనప్పుడు ఏమవుతుంది ఎక్స్పాండ్. ఎక్కడ చూస్తాం మనము క్యాపిలరీ ట్యూబ్ లో చూస్తాం. అంటే కోల్డ్ వాటర్ అబ్జర్వ్ ద హీట్ ఎనర్జీ అండ్ ఎక్స్పాండ్. ఓకేనా? ఆ ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమైందా? See the water expands or heating and contracts or cooling. సరే, మనం హాట్ వాటర్ లో పెట్టినప్పుడు ఏమైంది అంటే ఎక్స్పాండ్ అయింది. కొంచెం దాన్ని తీసుకొచ్చి బయటపడేయడం. ఏది ఓన్లీ గ్లాస్ మాత్రమే ఈ యొక్క మెటల్ ఫ్లోర్ లెవెల్ తీసుకొచ్చి బయటపెట్టాం. ఆఫ్టర్ సమ్ టైం ద వాటర్ లెవెల్స్ కమ్ టు ద ఫస్ట్ స్టేజ్. మొదట ఏ రీడింగ్ అయితే ఉంటుందో అదే రీడింగ్ వచ్చేసింది. అంటే ఏంటి ఎప్పుడు కూడా హీట్ చేసి ఎక్స్పాండ్ అవుతుంది. అదే విధంగా మనం కూల్ చేసేది కాంట్రాక్ట్స్ అంటే ఇది సంకోచం చెందుతుంది. ఎక్స్పాండ్ అనేది వ్యాకోచం చెందడం అంటే పెద్దది కావడం. కాంట్రాక్ట్స్ అంటే సంకోచం చెందడం అంటే ఏంటంటే ఇంతకుముందు ఏ విధంగా ఉందో అదే స్థితికి వచ్చేస్తుంది. ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉందో అదే స్థితికి వచ్చేస్తుంది. సో does cooling, so does mercury. It is used to liquid for indicating temperature in thermometer. If you take a glass out of the throw and keep it in the side for some time, what do you observe? In the above activity, we see that water expands on heating and contracts on cooling. So does
అనేది తీసుకునేసి ఏమైంది ఎక్స్పాండ్ అయింది అని చెప్పాం. సరే ఇప్పుడు దీంట్లో తీసేసి ఈ గ్లాస్ బయట పెట్టింది. ఆఫ్టర్ సమ్ టైం కొంతకాలంలో కొంత టైంకి ఏమైందంటే అది కూల్ అయిపోయిందంటే కాంట్రాక్షన్. మళ్ళా ఫస్ట్ ఏ విధంగా రీడింగ్ ఉందో అదే విధంగా వస్తుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే లిక్విడ్స్ అబ్జర్వ్ ద హీట్ ఎనర్జీ అండ్ ఎక్స్పాండ్. లిక్విడ్స్ అబ్జర్వ్ ద హీట్ ఎనర్జీ అండ్ ఎక్స్పాండ్. ఈ ప్రిన్సిపల్ ప్రకారమే థర్మామీటర్ ఏ లిక్విడ్ తీసుకున్నాడు? థర్మామీటర్ ఏ లిక్విడ్ తీసుకున్నాడు? మెర్క్యూరీ. అంటే థర్మామీటర్ లో మనకి ఆ లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్ ఏంటంటే మెర్క్యూరీ. మెర్క్యూరీ అయినా తీసుకోవచ్చు, ఆల్కహాల్ అయినా తీసుకోవచ్చు. కానీ ఆల్కహాల్ కన్నా మనకి మెర్క్యూరీ అనేది ఏంటంటే బెటర్ అని చెప్పి. ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు చూద్దాం. చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ యొక్క ప్రాపర్టీస్ మీకు ఇచ్చారు చూడండి. ఇట్స్ ఎక్స్పాన్షన్ ఈజ్ యూనిఫామ్. అంటే ఎక్స్పాన్షన్ అనేది బ్యాక్వర్డ్ చెప్తుంది. యూనిఫామ్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఒకే రకంగా ఉంటుంది. అంటే ఒకసారి ఎక్కువగా అది ఎక్స్పాన్షన్ అయింది, ఒకసారి తక్కువగా ఎక్స్పాన్షన్ అయింది. ఎలా అంటున్నాడు? ఇట్స్ ఎక్స్పాన్షన్ ఈజ్ యూనిఫామ్. ఇట్ ఈజ్ ఒపెక్టివ్ అండ్ షైనింగ్. ఒపెక్టివ్ సబ్స్టెన్స్ అంటే మీకు తెలుసు. ట్రాన్స్పరెంట్ ఒపెక్టివ్. తన గుండా కాంతిని పంపదు. ట్రాన్స్పరెంట్ కాంతిని బాగా ప్రయాణం చేస్తుంది. ఏది? నా గ్లాస్. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటంటే ఆయిల్ పేపర్ కొద్దిగా కాంతిని మాత్రమే ఆవిడ పక్కకు పంపిస్తుంది. దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పరెంట్. నా గ్లాస్ ఏంటి? ట్రాన్స్పరెంట్ అంటే లైట్ బాగా పాస్ అవుతుంది ద్వారా, కాబట్టి ట్రాన్స్పరెంట్. ఆయిల్ పేపర్ ఏంటంటే పంపదు, కొంచెం పంపిస్తుంది, కాబట్టి ట్రాన్స్పరెంట్. ఒపెక్టివ్ అంటే ఈ బుక్ ద్వారా లైట్ ఎనర్జీ ఈ పక్క నుంచి ఈ పక్కకు వస్తుంది అంటే రాదు, కాబట్టి అదేంటి ఒపెక్టివ్. అంటే మెర్క్యూరీ ఆల్సో ఒపెక్టివ్. కాబట్టి మనం క్లియర్గా రీడింగ్ చూడగలుగుతాం. సరే, ఇట్ డస్ నాట్ స్టిక్ టు ద సైడ్స్ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్. మన వాటర్ గ్లాస్ లో పోస్తే ఆ గ్లాస్ కి వాటర్ ఏమవుతుందంటే కొంచెం అతుక్కోవడం అని జరుగుతుంది. బట్ ఈ మెర్క్యూరీ అనేది దేంట్లో పోసినా దానికి టచ్చే కాదు. మళ్ళీ దాన్ని ఇంకో దాంట్లో మార్చేయమంటే ఎక్కడ నువ్వు మెర్క్యూరీ అనేది కొంచెం కూడా ఉండదు. ఎందుకు నువ్వు లాక్టోమీటర్ చూస్తూ ఉంటావు. పాల ఎంత రీడింగ్ ఉందో మీ ఇంట్లో మీ ఊళ్ళో పాల ఏదైనా పట్టుకోపోతే రీడింగ్ చూస్తారు, లాక్టోమీటర్ చూస్తారు. దాంట్లో మెర్క్యూరీ ఉంటుంది. కానీ పగిలిపోయిందంటే పాత రసం కింద మెర్క్యూరీ కింద పడితే దాన్ని మనం టచ్ చేయలేము, పట్టుకోలేము, జారిపోతా ఉంటుంది. అంటే అది ఏమంటారు చూడండి, ఇట్ డస్ నాట్ స్టిక్ టు ద సైడ్స్ ఆఫ్ ద గ్లాస్ ట్యూబ్. దేనికి కూడా అతుక్కోదు, గ్లాస్ ట్యూబ్ కూడా అతుక్కోదు. ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. కండక్టర్ అంటే ఏంటంటే హీట్ ఎనర్జీని పాస్ చేస్తుంది. హీట్ ఎనర్జీని బాగా పాస్ చేస్తుంది. ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ప్యూర్ స్టేట్. స్వచ్ఛమైన స్థితిలో లభిస్తుంది. అంటే మిక్సింగ్ ఏమి ఉంది, ప్యూర్ స్టేట్ లో మనకి లభిస్తుంది. ఏది? మెర్క్యూరీ. ఈ మెర్క్యూరీ ప్రాపర్టీస్ అర్థం కదా. ఆల్కహాల్ చూడండి, it can record very low temperature. ఆల్కహాల్ ఏంటంటే లో టెంపరేచర్ మాత్రం మనం చూడగలుగుతాం, కానీ హై టెంపరేచర్ అంటే మనం దాన్ని కలవలేము. ఇట్ ఎక్స్పాన్షన్ ఫర్ డిగ్రీ సెల్సియస్ రైజ్ టెంపరేచర్ ఇస్ వెరీ లార్జ్. అంటే ఇప్పుడు మీరు చూడండి, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచినప్పటికే ఎక్స్పాన్షన్ ఎలా ఉందంటే ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నటువంటి గ్లాస్ వాటర్ అనేది చాలా పెద్దది తీసుకోగలం. ఎందుకంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఎక్స్పాన్షన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఒక 4-5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచింది అనుకోండి, ఎక్స్పాన్షన్ ఎక్కువ అయిపోతుంది. అంటే దీని సైజ్ కన్నా ఎక్కువ సైజ్ అనేటువంటి మనము ఆ యొక్క గ్లాస్ వాటర్ తీసుకోవాలి. కాబట్టి మనము థర్మామీటర్లో ఏ లిక్విడ్ వాడాల్సి వస్తుంది అంటే ఓన్లీ వి యూజ్ ద మెర్క్యూరీ. ఎందుకంటే యూనిఫామ్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది, కానీ దీనికి ఎక్స్పాన్షన్ అనేది ఎలా ఉంటుందంటే హై ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. ఇట్ కెన్ బి కలర్ బ్రైట్లీ అండ్ హెన్స్ ఈజీలీ విజిబుల్. ఇది కలర్ గా ఉంటుంది. ఆల్కహాల్ మీరు చూస్తుంటారు మన యొక్క ఎక్కడ సీరియల్ సినిమాల్లో కూడా ఆల్కహాల్ మీకు బాటిల్ డ్రింక్ చేసేటప్పుడు చూపిస్తూ ఉంటారు. సీరియల్ సినిమాలు చూసేటప్పుడు అది ఎలా ఉంటుంది? కలర్ గా ఉంటుంది. ఏమన్నాడు? ఇట్ కెన్ బి కలర్ బ్రైట్లీ అండ్ హెన్స్ ఈజీలీ విజిబుల్. మనకి ఈజీగా కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. చూడండి, హౌ టు యూజ్ ఏ థర్మామీటర్.
థర్మామీటర్ ఎలా ఉపయోగించుకుంటాం? టు ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ an object, the bulb of the thermometer needs to be in the close contact with that object. Watch the shining line of mercury in the tube, the highest point on the scale at which the rise of mercury stops out shows the temperature of the object. First ఏ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ టెంపరేచర్ తెలుసుకోవాలంటే నా మౌత్ లో పెట్టుకుంటాను. ఫస్ట్ రీడింగ్ చూడు ఎంత ఉంది అంటే చూడు, ఆ తర్వాత ఆ మెర్క్యూరీ రీడింగ్ చూడు, ఆ తర్వాత ఏం చేస్తామంటే నీ మౌత్ లో పెట్టుకున్న తర్వాత ఈ యొక్క మెర్క్యూరీ లెవెల్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యింది, ఎక్కడో ఇంక్రీజ్ అయితే చూడండి. అంటే ఫస్ట్ రీడింగ్ చూడు, ఫైనల్ రీడింగ్ చూడు, ఆ యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది అంటే నీ బాడీ టెంపరేచర్ ఎంతో నీకు తెలుస్తుంది. అంటే నార్మల్ గా ఉండాల్సిన టెంపరేచర్ కన్నా ఎంత టెంపరేచర్ ఎక్కువగా ఉందో నీకు తెలుసుకోవచ్చు. నేను ఉపయోగించి థర్మామీటర్, నేను ఉపయోగించిన థర్మామీటర్. ఎగ్జాంపుల్, టు ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ యువర్ palm, place the bulb of the thermometer in the contact with the palm for 2 minutes and see the mercury rise. And mercury stops rising and its level becomes steady. Note the position of its upper end. This is the temperature of your palm. నీ చూడండి నీ బాడీ టెంపరేచర్ కానీ నీ యొక్క బాడీలో నీ సంఖ్యలో పెట్టుకోవడం కానీ చేతిలో పెట్టుకోవడం కానీ అదే నోట్లో పెట్టుకోవడం కానీ చేస్తే ఫస్ట్ రీడింగ్ చూడాలి, ఫైనల్ రీడింగ్ చూడాలి. ఆ ఫైనల్ రీడింగ్ ఏం తెలియజేస్తుందంటే యువర్ బాడీ టెంపరేచర్, యువర్ బాడీ టెంపరేచర్. మీరు ఒక థర్మామీటర్ను ఉపయోగించి ఏ విధంగా నువ్వు టెంపరేచర్ తెలుసుకుంటావు అంటే ఆ యొక్క మెర్క్యూరీ లెవెల్ బట్టి, దీన్ని బట్టి మెర్క్యూరీ లెవెల్ బట్టి, ఆ మెర్క్యూరీ రీడింగ్ బట్టి ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ లేదా నీ బాడీ కావచ్చు లేదా ఇంకా ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ మనం ఎంత ఉందో మనం గుర్తుపెట్టుకోవచ్చును. నెక్స్ట్ ఇఫ్ మార్కింగ్ ఆ థర్మామీటర్ how to we create new marking. Take some ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతారు, థర్మామీటర్ నీ నోట్లో పెడతారు, పెట్టిన తర్వాత మరలా చేతి ఎదిరిస్తూ ఉంటాడు, లేదంటే పక్కనే చిన్న బాటిల్ ఐస్ పీసెస్ పెట్టుకుంటాడు, దాంట్లో పెడతాడు. ఐస్ పీసెస్ పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే ఐస్ పీసెస్ ఏంటి, లో టెంపరేచర్. ఇంతకుముందు ఎక్స్పాండ్ అయినటువంటి మెర్క్యూరీ ఏమవుతుంది, మామూలుగా వచ్చేస్తుంది. ఇంకొకటి మనం పరిశీలించాలంటే అది మెర్క్యూరీ ఏమన్నా మన మామూలుగా వచ్చేదా, అలాగనే ఆ యొక్క పైకి ముందు పెట్టుకున్నప్పుడు ఇంక్రీజ్ అయింది కదా రీడింగ్, అది అలాగే ఉండకూడదు. అలా నుంచి మళ్ళీ మామూలుగా రావాలంటే ఏం చేస్తాము, కొంతమంది ఎదిరిస్తూ ఉంటారు, ఇలా దాన్ని చేస్తారు, లేదంటే ఆడ కొన్ని ఐస్ పీసెస్ పెట్టుకుంటారు, దాంట్లో విడేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఫస్ట్ రీడింగ్ మళ్ళీ వచ్చేస్తుంది. టేక్ సమ్ ఐస్ in a beaker, immerse a thermometer in ice for 2 minutes, mark the mercury level. Now let the ice melt. Can you observe any change in the mercury level? The level of mercury remains the same while ice melt. This means that the temperature is constant. This constant temperature at which ice melts is called melting point of ice and mark 0 degrees centigrade. Take some water in a beaker, immerse the thermometer in it and start heating the water. It will stop boiling while getting converted into the steam. Mercury level starts rising and reaches the point beyond which it does not rise. Mark the level of the mercury at this point. Observe the constant level at which mercury says while water is boiling. This constant temperature is called boiling point of water. We mark the level of mercury at this point is as 100 degrees centigrade. ఇప్పుడు చెప్పేది మాత్రం వినండి అని సరిపోతుంది. First you take the thermometer and you take some ice pieces in the beaker. You put on the thermometer middle of the ice pieces. కొన్ని ఐస్ పీసులు గ్లాస్లో తీసుకో, ఒక థర్మామీటర్ తీసుకో, దాన్ని ఆ యొక్క బల్బు ఉంది కదా, ఈ బల్బు ఈ యొక్క థర్మామీటర్ని ఐస్ పీస్ యొక్క మధ్యలో పెట్టు. నువ్వు అట్ ద టైం యు అబ్జర్వ్ ద రీడింగ్ ఆఫ్ ద థర్మామీటర్. అంటే ఐస్ పీసెస్ ఏమవుతాయినా మెల్ట్ అవుతాయి, అంటే కరుగుతాయి, ఐస్ పీసెస్ కరుగుతాయి.
ఆ ఐస్ పీసెస్ కరిగేటప్పుడు దాని యొక్క రీడింగ్ కనుక చూద్దామంటే ఎంత ఉంటుంది అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎంత ఉంటుందైనా 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎప్పుడు ఐస్ పీసెస్ కరిగేటప్పుడు అంటే ఐస్ పీసెస్ మెల్ట్ అంటే మెల్ట్ అనేది కరుగుతున్నాయి. అదే చెప్పాం ఐస్ మెల్టింగ్ ఇన్ విచ్ టెంపరేచర్ ఐస్ పీసెస్ ఎప్పుడు కరుగుతాయి? ద టెంపరేచర్ ఇస్ కాల్డ్ మెల్టింగ్ ఆఫ్ ఐస్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఒక అర్థం ఇక్కడ ఒకసారి చెప్తాను చూడండి. మనం ఒక కప్పులో ఐస్ పీసెస్ తీసుకున్నాం, ఐస్ పీసెస్ మిడిల్ లో వచ్చి మనం ఏం చేసామంటే థర్మామీటర్ ఉంచినాం, ఐస్ పీసెస్ మెల్ట్ అవుతాయి, కరుగుతూ ఉంటాయి. కరిగినప్పుడు రీడింగ్ చూసినామంటే ఆ రీడింగ్ ఏంటంటే ఐస్ పీసెస్ యొక్క మెల్టింగ్ పాయింట్. ఐస్ పీసెస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత చెప్పాను? 0 డిగ్రీ సెంటీగ్రేడ్. దాన్ని ద్రవీభవన స్థానం అంటారు. ఏమంటారు? ద్రవీభవన మెల్టింగ్ పాయింట్ ఏంటంటే అంటే ఐస్ ఏంగా మారుతుంది? లిక్విడ్ గా మారుతుంది. ఐస్ అనేది నీకు సాలిడ్, ఏంగా మారుతుంది? లిక్విడ్ గా. దాన్ని ఏంటంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఇది అర్థమైందేనా? అంటే ఏంటి మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే మామూలుగా అంటే మెల్టింగ్ పాయింట్ అంటే ఎంపీ ఎంత? 0 డిగ్రీ సెంటీగ్రేడ్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఏంటి? ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్. ఓకేనా? సరే, ఇప్పుడు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ తెలుసు కదా. ఒక ఫ్లాస్క్ లో వాటర్ తీసుకో, హీట్ చేయి బాగా. వాటర్ ఏమవుతుంది? హీట్ అయితే వేపర్ గా మారుతుంది. వేపర్ గా మారినప్పుడు ఈ థర్మామీటర్ ఉపయోగించి అప్పుడు టెంపరేచర్ కనుక చూసినప్పుడు ఎంత ఉందంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎంతైనా 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఐస్ వచ్చి లిక్విడ్ గా మారే టెంపరేచర్ ఎంత? 0 డిగ్రీ సెంటీగ్రేడ్. దాన్ని ఏమన్నామంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అని ఏమన్నాము? మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఇది మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్. ఇప్పుడు వాటర్ ఏమైంది? వాటర్ వేపర్ అవుతుంది. వాటర్ వేపర్ అయినప్పుడు దాని టెంపరేచర్ ఏమన్నామంటే మనము బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఏమన్నా? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. బాయిలింగ్ పాయింట్ అంటే బీపీ. దేని? వాటర్. ఏమన్నా? వాటర్. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఏంటంటే వాటర్ వేపర్ గా మారడాన్ని ఏమంటారంటే బాయిలింగ్ పాయింట్ అంటారు. అంటే ఎంత? 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇప్పుడు చూడు, థర్మామీటర్ లో నీకు లీస్ట్ ఎంత వచ్చింది అంటే లీస్ట్ అనేది ఎంత వచ్చిందంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే దాన్ని ఏమన్నామంటే ఐస్ మెల్టింగ్ పాయింట్. ఏమన్నా? ఐస్ మెల్టింగ్ పాయింట్. అదే వాటర్ ని హీట్ చేస్తే వేపర్ గా మారుతుంది. దాని యొక్క టెంపరేచర్ ఏమన్నామంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్. దాన్ని ఏమన్నాము? వాటర్ బాయిలింగ్ పాయింట్. ఏమన్నా? వాటర్ బాయిలింగ్ పాయింట్, ఐస్ మెల్టింగ్ పాయింట్. అంటే ఐస్ పీసులు ఏమైంది? లిక్విడ్ గా మారే టెంపరేచర్ అంటే ఐస్ మెల్టింగ్ పాయింట్ అన్నారు. అదే వాటర్ వేపర్ గా మారుతారు ఏంటంటే వాటర్ బాయిలింగ్ పాయింట్. ఎంత? 100 డిగ్రీ సెంటీగ్రేడ్. నేను 0 కి 100 మధ్య ఎంత ఉన్నదన్నా 100 రీడింగ్. అంటే 0 స్టార్టింగ్, 100 ఏంటి ఎండింగ్. వాటి మధ్య ఎన్ని పాయింట్ ఉంటుంది? 1 2 3 4 5 ఇలా చేస్తే ఎంత వస్తుంది అంటే 100 యూనిట్స్ రేట్ ఉంటుంది. ఎన్ని యూనిట్స్ ఉంటుందా? 100 యూనిట్స్. ఇప్పుడు చూడండి, take some water in a beaker, immerse the thermometer. అదే మీకు చెప్పానండి. Thus the temperature which the ice melts or water boils is constant. These values are fixed at 0 degree centigrade and 100 degree centigrade respectively. Like water, all substances in fluid form melt and boil at a certain fixed temperature. Ice యొక్క melting point ఏదైనా 0 degree. అదే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏదైనా 100 degree. ఇది ఎప్పుడు కూడా ఫిక్స్డ్, ఎప్పుడు మారదు. ఎప్పుడు? ఇన్ ఫ్లూయిడ్ స్టేట్. అవి స్వచ్ఛంగా మలినాలు ఉండకూడదు, ఇంప్యూరిటీస్ ఉండకూడదు, మలినాలు ఉండకూడదు. అవి ఫ్లూయిడ్ స్టేట్ లో ఉంటే మనకి ఏమన్నా ఐస్ మెల్టింగ్ పాయింట్ వచ్చి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చిందంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? వాటి మధ్య ఎన్ని పాయింట్స్ అంటే నువ్వు 100 పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు 0 అన్నాము, మీకు ఏం చెప్పినట్టు ఇక్కడ ఏమన్నా 0 అన్నాను, 0 to 100. ఇప్పుడు ఈ 0 కి 100 మధ్య ఎన్ని ఉంటాయి? 100 యూనిట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయినా? 100 యూనిట్స్. 100 యూనిట్స్ అంటే 100 యూనిట్స్ అంటే 100 విభాగాలు ఉంటాయి. ఎవ్రీ యూనిట్ ఈజ్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్.
ఇప్పుడు యూనిట్ డిగ్రీ ఎంత అన్నాడు 1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఒక యూనిట్ ఏమంటారంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్. 1 యూనిట్ ఏమంటారు 1 యూనిట్ ఏమంటారంటే 1 డిగ్రీ. ఇదేనా 1 డిగ్రీ సెంటీగ్రేడ్. 1 డిగ్రీ 1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకేనా? అంటే 0 నుంచి 100 డిగ్రీస్ ఉంటుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్, 1 డిగ్రీ సెంటీగ్రేడ్, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీస్, ఈ విధంగా 100 డిగ్రీస్. అంటే ఈ 0 నుంచి 100 వరకు ఉంది కదా, దాన్ని ఎన్ని ఈక్వల్ డివిజన్ చేసినాము? 100 ఈక్వల్ డివిజన్ చేసినాము. ఈక్వల్ గా తీసుకోవాలి, స్కేల్ పెట్టుకొని ఈక్వల్ గా డివిజన్ చేసుకో. ఒక్కొక్క డివిజన్ ఏమవుతుందంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఏమవుతుందా 1 డిగ్రీ. అదే ఇచ్చారు చూడండి, మీకు లాస్ ఇచ్చారు చూడండి. Each of the 100 equal parts present 1 degree centigrade, we further divide 1 degree centigrade into small divisions also. ఇప్పుడు మనకి దీంట్లో 0 నుంచి 100 అన్నాం, దాన్ని ఎన్ని విభాగము 100 యూనిట్స్. ఒక యూనిట్ ఏమన్నాము 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటాను, 1 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే విధంగా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ని దాన్ని ఎన్ని భాగాలు ఏంటంటే 10 డివిజన్స్ చేయాలి. అంటే ఎంత 1 ఏంటంటే 10 చేసి అప్పుడు ఎంత వస్తుంది 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ని మరలా 10 భాగాలుగా చేస్తే ఈక్వల్, మరి ఏం చేయాలి ఈక్వల్ గా చేయాలి. ఆ 1 డిగ్రీ ఉంది కదా, దాని వల్ల 10 డివిజన్ గా చేయాలి, దాన్ని ఈక్వల్ డివిజన్ గా చేయాలి. ఒక్కొక్క డివిజన్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఏనా 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది, నేను చెప్పేది మీకు అర్థమైంటే ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది లేకుండా మీకు అండర్స్టాండ్ అయితే. అంటే ఇక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఐస్ మెల్టింగ్ పాయింట్ అన్నాను, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నాను. అదేవిధంగా వాటర్ బాయిలింగ్ పాయింట్ అన్నాను 100 డిగ్రీ. వాటి మధ్య ఎన్ని యూనిట్స్ ఉంటాయి 100 యూనిట్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ అంటే ఈక్వల్ డివిజన్ చేయాలి, మనం అంతా ఈక్వల్ డివిజన్స్ ఉంటాయి. ఒక్కొక్క డివిజన్ ఏమవుతుంది అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ని 10 ఈక్వల్ డివిజన్ చేస్తే ఎంత అవుతుంది అంటే 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎంత వస్తుంది 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వస్తుంది. సరేనా? ఇక్కడ ఫస్ట్ మన క్లాసులో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం. ఏం చేస్తున్నాము? కోల్డ్ వాటర్, హాట్ వాటర్, లూక్ వామ్ వాటర్ అంటే చల్లని నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు, అదేవిధంగా వేడి నీళ్ళు తీసుకున్నాం. దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ లూక్ వామ్ వాటర్ చేయబెట్టినప్పుడు టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 41 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అనుకోండి. దేంట్లోనైనా లూక్ వామ్ వాటర్ చేయబెట్టినప్పుడు ఎంత ఉంటుంది 41 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది అనుకోండి. ఇప్పుడు కోల్డ్ వాటర్ ఏంది టెంపరేచర్ ఎంత ఉంటుంది? కోల్డ్ వాటర్ టెంపరేచర్ ఎంత ఉంటుంది 41 డిగ్రీ కన్నా తక్కువ ఉంటుంది. హాట్ వాటర్ టెంపరేచర్ ఎంత ఉంటుంది 41 డిగ్రీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఒకసారి నేను చెప్పేదానండి, ఇంతకుముందు 3 బేకర్స్ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. 3 బేకర్స్ తీసుకున్నాం, కోల్డ్ వాటర్, లూక్ వామ్ వాటర్, ఇది ఏమని చెప్పానంటే హాట్ వాటర్. లూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీటిలో చేయబెట్టినప్పుడు ఎంత టెంపరేచర్ ఉందన్నాను 41 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండదు అనుకోండి. ఇప్పుడు కోల్డ్ వాటర్ టెంపరేచర్ ఎంత ఉంది 41 డిగ్రీ కన్నా తక్కువ ఉంటుంది. హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది 41 డిగ్రీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమైందా? అంటే ఒక టెంపరేచర్ తెలిసినప్పుడు మనం ఇంకో టెంపరేచర్ ఏంటంటే అది ఎక్కువ తక్కువ అనేది మనం చెప్పచ్చు. ఓకేనా? అదే మీరు ఇచ్చేటండి. నౌ కెన్ యూ precisely determine which water is cooled and which is hotter than the other than the 3 beaker experiment. 3 beaker experiment అని తెలిసింది అన్నాడు. దాన్ని ఫైనల్ గా చెప్పాడు చూడండి. ఏం చెప్పాడు చూడండి. If the temperature of the beaker which in the immersion both the hand అంటే 2 fingers దేంట్లో పెట్టాము లూక్ వామ్ వాటర్, దాని టెంపరేచర్ ఏమన్నాడు 41 degrees. సరే, the beaker contains cooler water in record. ఇప్పుడు కూలర్ వాటర్ ఎంత ఉంది టెంపరేచర్ less than 41. బుక్లో చూడండి. ఇప్పుడు మధ్య బేకర్ ఎంత అన్నాము 41 డిగ్రీస్ అన్నాం. అప్పుడు కోల్డ్ వాటర్ ఎంత ఉంది less than 41. హాట్ వాటర్ ఎంత ఉంది అంటే చూడండి ఏమన్నాడు the beaker contains the hot water will record temperature more than 41. less than 41 cold water, more than 41 hot water. ఇప్పుడు లూక్ వామ్ వాటర్ చెప్పాను, గోరువెచ్చని నీటి యొక్క టెంపరేచర్ 41 డిగ్రీస్ అయితే కోల్డ్ వాటర్ ఏంటంటే less than 41 డిగ్రీస్. హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎంతంటే more than 41 degrees. more than 41 degrees. ఓకేనా? మీకు అర్థమైన తర్వాత ఫైనల్ గా మనం థర్మామీటర్ అనే దాన్ని ఎవరు కనుగొన్నారు అంటే మనకి
1593లో థర్మామీటర్ కనుక్కున్నాడు. కానీ ఇప్పుడు అప్పుడు థర్మామీటర్లకి ఇప్పుడైతే మనం మెర్క్యూరీ వాడుతూ ఉన్నాం. బట్ అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఎయిర్ వాడాం. కానీ ఎక్కువ రోజులు ఈ పని చేయాలి, దాన్ని మోడిఫికేషన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏదైనా మనకు ఇప్పుడు మనమే గమనిస్తాము. సైకిల్ మొదట్లో ఎలా ఉన్నాయో చూడండి, ఇప్పుడు సైకిల్ ఎలా మోడిఫికేషన్ చేశారు. మోడిఫికేషన్ అయిందా లేదా? ప్రతిదీ కూడా మీ డ్రెస్ కూడా స్టిచ్చింగ్ ఎలా ఉంటుందంటే మోడిఫికేషన్ అవుతా ఉంది. ఎందుకు మీ కటింగ్ కూడా మోడిఫికేషన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు రకరకాల కటింగ్లో ఉంటారు కరోనాలో. ఈ రకరకాల కటింగ్ మోడిఫికేషన్ మారుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఏమన్నాడంటే ఫస్ట్ అక్కడ ఈ యొక్క గెలీలియో ఫస్ట్ మనకి థర్మామీటర్ని కనుక్కున్నప్పుడు మెర్క్యూరీ వాడుతున్నాం. ఈ మెర్క్యూరీ కాకుండా అతను ఏం వాడినాడంటే ఎయిర్ వాడాడు. ఎయిర్ కూడా హీట్ చేస్తే ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతుంది. బట్ అదేంటంటే ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు ఈ గ్లాస్ రాట్ ఏమైందంటే బ్రోకన్ పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత సైంటిస్టులు కొంత దాన్ని మార్చుకుంటూ నవేడేస్ యూజింగ్ ద థర్మామీటర్ లిక్విడ్ ఏం ఉపయోగిస్తున్నాము అంటే మనము మెర్క్యూరీని దాంట్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎందుకు మెర్క్యూరీని ఉపయోగిస్తున్నామో కూడా ఇంతకుముందు మీకు ఒక 5 పాయింట్స్ అక్కడ మీకు చెప్పాను. 5 పాయింట్స్ మీకు అక్కడ చెప్పాను. ఆ 5 పాయింట్స్ నేర్చుకోండి. ఆల్కహాల్ ప్రాపర్టీస్ నేర్చుకోండి. అదేవిధంగా థర్మామీటర్ని ఎవరు కనుగొన్నారు అంటే గెలీలియో. ఎయిర్లో కనుగొన్నారు అంటే ఈ యొక్క 1593 AD కనుగొన్నాడు. అక్కడ ఏం ఉపయోగించాడంటే మనకి ఎయిర్ వాజ్ యూజ్డ్ ఇన్ ద థర్మోమెట్రిక్ సబ్స్టెన్స్. అంటే థర్మోమెట్రిక్ సబ్స్టెన్స్ అంటే ఈ యొక్క మెర్క్యూరీకి కాకుండా ఎయిర్ని ఉపయోగించాడు. ఎవరు ఫస్ట్ కనుగొన్నది థర్మామీటర్? గెలీలియో. గెలీలియో. సరేనా? ఇక్కడ వరకు మీరు అందరూ అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చి నేను మళ్ళా చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని పాయింట్లు చెప్పాను. థర్మామీటర్ చెప్పాను. లిక్విడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయని చెప్పాను. లిక్విడ్సే కాదు, గ్యాసెస్ ఎక్స్పాండ్స్ అవుతాయి, సాలిడ్ సబ్స్టెన్స్ ఎక్స్పాండ్ అవుతాయి. హీట్ చేస్తే సాలిడ్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, గ్యాసెస్ కావచ్చు, అన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతాయని చెప్పాను. అదేవిధంగా థర్మామీటర్లో లీస్ట్ రీడింగ్ ఏమని చెప్పాను? 0 అని చెప్పాను కదా. అదేవిధంగా టాప్ రీడింగ్ 100 అన్నాను. అది 100 డిగ్రీలు చేస్తాను. ఒక్కొక్క డిగ్రీని ఏమంటే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటున్నాం. ఆ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా మనం 10 డివిజన్ చేయొచ్చు. అంటే బై 10 వేస్తే 0.1 అంటే 1 డిగ్రీని 10 ఈక్వల్ డివిజన్ చేస్తే ఒక్కొక్క డివిజన్ యొక్క వాల్యూ ఎంత అంటే 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పాను. 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పాను. అదేవిధంగా మీకు ఇంకా ఏం చెప్పానంటే ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ థర్మామీటర్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది. అదేవిధంగా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఏంటంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పాను. దీన్ని బట్టే మనకి ఏంటంటే థర్మామీటర్ అనేది తయారు చేయాలని చెప్పాను. ఎవరు మొట్టమొదటి థర్మామీటర్ తయారు చేసిన గెలీలియో అనేటువంటి సైంటిస్ట్ మనకి థర్మామీటర్ కనుగొన్నారని చెప్పారు. ఓకేనా? ఇక్కడ వరకు మీరు నీట్గా అర్థం చేసుకొని నేను చెప్పిన పాయింట్ టెక్స్ట్ బుక్లోనే మీరు చదవండి.